హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్ము పద్మ వరల్డ్. ఇప్పుడు మన ఛానల్లో 9 to 10 years బేబీ ఫ్రాక్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో చూద్దాం రండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ అమ్ము పద్మ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 meters క్లాత్ తీసుకున్నాను. ఫోల్డింగ్ మన సైడ్ వచ్చినట్లు చూసుకోండి. ఓపెనింగ్ ఆపోజిట్లో ఉండాలా. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేస్తూ ఉన్నానండి. నేను ఫ్రాక్కి ఎప్పుడు ఫోల్డింగ్ మన సైడ్ ఉన్నట్లా చూసుకోవాలా. పొడవు 12 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఫుల్ షోల్డరు 6 ఇంచులకు మార్క్ చేసుకోండి. చంక డౌను 6.5 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఈ సైడ్ ఇంకన్నా 6.5 ఇంచులు వచ్చినట్లా చూసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసి ఉండేదాన్ని స్ట్రైట్గా లైన్ వేసుకుంటాము. 9 to 10 years లోపల ఉండే బేబీకి మీరు ఈ కొలతలనే కట్ చేసి కూర్చోండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. చెస్ట్ వచ్చేసి 8.5 ఇంచులు తీసుకున్నానండి. మీకు ఫుల్ చెస్ట్ మీరు కొలుచుకోండి, దాంట్లో 4వ భాగం తీసుకోండి. నాకు ఇక్కడ 8.5 ఇంచులు వచ్చింది. 8.5 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచులు స్టిచ్చింగ్ కోసరం అండి. ఇక్కడ వేస్ట్ వచ్చి 8 ఇంచులకు మార్క్ చేసుకుంటాను, 2 ఇంచులు స్టిచ్చింగ్ కోసము. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా లైన్ వేసి కలుపుకుంటాము. ఇక్కడ 3 ఇంచులకు మార్క్ చేసుకోండి. 3 ఇంచులకు మార్క్ చేసుకొని ఇక్కడ షేప్ ఇచ్చుకోండి. మీకు ఎవరికైనా చేతిలో షేప్ ఇచ్చేకి రాలేదంటే హార్మోల్ స్కేలు యూస్ చేయండి, బాగా వస్తుంది. షోల్డరు 2.5 ఇంచులకు మార్క్ చేసుకుంటాము. బ్యాక్ పార్ట్ నెక్కి 3 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. 3 ఇంచులకు మార్క్ చేసుకొని ఇక్కడ బాక్స్ తర డ్రా చేసుకోండి. నేను రౌండ్ షేప్ ఇస్తా ఉన్నాను చూడండి, ఇలా సింపుల్గా రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్కి 5 ఇంచులకు మార్క్ చేసుకుంటా ఉన్నాను. 5 ఇంచులకు మార్క్ చేసుకొని ఇక్కడను బాక్స్ తర డ్రా చేసుకోండి. నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఒకే షేప్ ఇస్తా ఉన్నానండి, అది రౌండ్ షేపు. చూడండి మన మార్కింగ్ రెడీ అయింది. ఇప్పుడు మనం మార్క్ చేసినట్లే కట్ చేసుకుంటాము. మనం ఎలా మార్క్ చేసినామో అలానే కట్ చేసుకుంటాము. చూడండి ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్టు నెక్ కట్ చేసుకుంటాము. ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ ఒకే దగ్గర ఉండేదాన్ని ఇంకా కొంచెం చూసి కట్ చేసుకోండి. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఒకేసారి కట్ చేసుకునే వాళ్ళు అయితే చూసి కట్ చేసుకోండి. చూడండి మన కటింగ్ అయ్యింది. ఇందులో బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకుంటామండి. అలాంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ కట్ చేసుకోవాలి కాబట్టి మనం మార్కింగ్ చేసినట్లే ఫోల్డ్ చేసుకొని నెక్ ఎలా మార్కింగ్ చేసినామో అలా కటింగ్ చేసుకుంటాము. చూడండి ఫ్రంట్ పార్టు రెడీ అయ్యింది. ఇంతేనండి ఫ్రాక్కి కావాల్సిన ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కటింగు.
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే అమ్ము పద్మ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.